బీఆర్ఎస్ దెబ్బకి కడియం రాజీనామా. స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం. స్పీకర్ అనర్హుడిగా ప్రకటించకముందే పరువు పోకుండా రాజీనామా చేయాలని నిర్ణయం. ఉప ఎన్నిక కోసమే స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం రేవంత్. అభివృద్ధి పనుల శంకుస్థాపన తర్వాత కడియం రాజీనామా. సీఎం పర్యటనకు సొంత పార్టీ ఇన్ఛార్జ్ మహిళా నాయకురాలని ఆహ్వానించిన కడియం. ఉప ఎన్నికల్లో కడియంకు సీట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన కాంగ్రెస్ కార్యకర్తలు. పార్టీ మారి వచ్చి మాపై పెత్తనం చలాయిస్తున్న కడియంకి బుద్ధి చెప్తామని హెచ్చరిక. బీఆర్ఎస్ రాజయ్యకు పరోక్ష మద్దతు ఇచ్చే ఆలోచనలో స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ కార్యకర్తలంట. సో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనర్హత వేడి భయం పట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు చివరి దశకు చేరుకుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద వేటు వేయడానికి ఇంకా ఎన్ని రోజులు కావాలని సుప్రీంకోర్టు ఇప్పటికే 2 సార్లు తెలంగాణ స్పీకర్ను ప్రశ్నించింది. ఈ విషయంలో అనర్హత తప్పదని, ఉప ఎన్నికలు రావడం తథ్యమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గట్టిగా గొంతెత్తుతుంది. మరోవైపు ఎమ్మెల్యే తరపు వాదిస్తున్న లాయర్లు సైతం చేసేదేమీ లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. స్పీకర్ అనర్హత వేటు వేస్తే పరువు పోతుందని, దానికంటే రాజీనామా చేయటం మేలని భావించిన వీళ్ళు భావిస్తున్నట్టు ఎమ్మెల్యేలు. అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం తొందరగా రిజైన్ చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నాడంట. ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి వీల్లేదని కాంగ్రెస్ కార్యకర్తలు తెగేసి చెప్తున్నారు. కడియం శ్రీహరి వేరే పార్టీలో గెలిచి వచ్చి మాపై పెత్తనం చలాయిస్తున్నాడని, గతంలో మా మీద కేసులు పెట్టించిన శ్రీహరితో మేము కలిసేది లేదని స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహిళా నాయకురాలు బహిరంగంగానే సమావేశాలు పెట్టి మరీ చెప్తున్నారు. రేపు జరగబోయే సీఎం పర్యటనకు సొంత పార్టీ ఇన్ఛార్జ్, పార్టీ కేడర్ను కడియం శ్రీహరి ఆహ్వానించలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ రాజయ్యకి పరోక్షంగా సహకరించి కడియం శ్రీహరికి తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ కార్యకర్తలు సవాల్ చేస్తున్నారంట. ఈయన ఎన్నిసార్లు పార్టీ మారాడు, ఏ విధంగా పార్టీ మారాడు, నాయకుల్ని కార్యకర్తల్ని ఎంత మోసం చేశాడు. కేసీఆర్కి అయితే ఈయన కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదండి. ఎలక్షన్స్ ఇంకో గంట ముందు మారాడు పార్టీ అని చెప్పాలంటే. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తే ఇలాంటి వాళ్ళకి ప్రజలు 100% బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు.